హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ గోధుమ రవ్వ మీల్ మేకర్ వెజిటేబుల్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం రెగ్యులర్గా చేసుకునే గోధుమ రవ్వ కాదు, ఇది దాలియా బ్రోకన్ వీటు. సో దీంతో ఈరోజు బిర్యానీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా చేసి తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతారు. సో టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. సో ముందుగా అయితే బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాము. గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి 100 గ్రామ్స్ ఆయిల్, 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సాజీరా, పట్టా, లవంగం, దాల్చిన చెక్క, జీడిపప్పుని వేసుకున్న తర్వాత ఇందులోకి 3-4 పచ్చిమిర్చి చీలికలు, ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసింది వేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత సింపుల్గా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఒక కప్పు, సన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ని ఒక కప్పు, సన్న పీసెస్గా కట్ చేసుకున్న బీనెస్ని ఒక కప్పు, మీల్ మేకర్ని ఒక కప్పు, గ్రీన్ పీసెస్ని కూడా ఒక కప్పు వేసుకోండి. ఒక టమాటాని సన్నగా కట్ చేసింది వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ ముక్కలు ఉడికి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులోకే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం కొంచెంగా సన్నగా కట్ చేసింది వేసుకొని మళ్ళీ కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ని వేసుకోవాలి. సో 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాం. సో వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. సాల్ట్ కనుక తక్కువ అనిపిస్తే రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి గోధుమ రవ్వని వేసేసుకోండి. గోధుమ రవ్వని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఒక 2 లేక 3 విజిల్స్ని తీసుకోండి. మీ కుక్కర్కి ఎన్ని వస్తే అన్ని తీసుకోండి. ఇది నాన్ స్టిక్ కుక్కర్ కాబట్టి ఒక 3 విజిల్స్ సరిపోయినాయి. విజిల్స్ వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసేసి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ బిర్యానీని తీసేసుకోవడం. సో అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. సో వేడివేడిగా ఈ రైస్ని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా అదిరిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. సో టేస్టీగా, ఎమ్మీగా, స్పైసీగా చాలా బాగుండే గోధుమ రవ్వ మీల్ మేకర్ వెజిటేబుల్ బిర్యానీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్